కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో బడి పిలుస్తుంది కార్యక్రమం ఆత్మ కమిటీ మాజీ చైర్మన్, కరకుదురు గ్రామ మాజీ సర్పంచ్, కరకుదురు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ సింగిరెడ్డి దత్తుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి దత్తుడు మాట్లాడుతూ కరకుదురు ప్రధానోపాధ్యాయులు స్కూల్ హెచ్ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ రోజు కరకుదురు గ్రామం నుంచి చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకి స్కూల్ మాస్టర్లు, సచివాలయం సెక్రటరీ తాము కలిసి ఇంటింటికి తిరగడం జరుగుతుందని, అదే విధంగా మధ్యాహ్న భోజనాలు గాని, తల్లికి వందనం గాని, స్కూల్లో ఫిల్టర్ వాటర్ ట్యాంక్ గాని మా గ్రామంలో ఉన్న హై స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలను పంపించడం వల్ల పిల్లల తల్లిదండ్రులకి భారం ఎక్కువ అవుతుందని అన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే అన్ని సదుపాయాలు గవర్నమెంట్ ఫ్రీగా కల్పిస్తుందని, మన గవర్నమెంట్ స్కూల్ ని మనం కాపాడుకుందామని వారు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం గాని, ఉచితంగా బ్యాగులు, సాక్సులు, రాగి జావా, పిల్లలకి పోషణ ఆహారాలు అన్ని కూడా సమిష్టిగా సదుపాయాలు గవర్నమెంట్ కల్పిస్తుందని అన్నారు. పిల్లల తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఆత్మ కమిటీ మాజీ చైర్మన్, కరకుదురు గ్రామ మాజీ సర్పంచ్, కరకుదురు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ సింగిరెడ్డి దత్తుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీ సూర్యలక్ష్మి, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ మేనడ్డి అచ్చిరాజు, మాజీ విద్యా కమిటీ చైర్మన్ కర్నడి వీరబాబు, పీటీ మాస్టర్ కొరౌరు, హిందీ మాస్టర్ వర్మ, డ్రాయింగ్ మాస్టర్ రవీంద్రబాబు మరియు అధిక సంఖ్యలో స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం అన్ని చెప్పి ఇక్కడ జాయిన్ చేసి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అన్ని వసతులు ఉన్నాయి. మన ఇక్కడ చదువుకున్న వాళ్ళే చాలామంది అమెరికాలో గట్రా ఉన్నారు, మన స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఈరోజు వాళ్ళే ఈ 9th మళ్ళీ తీసుకునే వాళ్ళు అటాచ్ చేసుకుని వాళ్ళు వీళ్ళని క్లబ్ చేసుకుని వీళ్ళకి వాళ్ళ సొంత డబ్బులతోటి ప్రైవేట్ క్లాసుల కింద చెప్పి మన స్కూల్లోనే మన కేవీఆర్ తెలుసా, కేవీఆర్ మొత్తం ఆ టీము మొత్తం వీళ్ళందరూ కూడా ఒక టీం కింద తయారయ్యి వీళ్ళంతా కూడా వీళ్ళని తయారు చేయడం కోసం వాళ్ళు ఒక ఫండింగ్ అమెరికా నుంచి గట్రా ఫండింగ్ వచ్చింది. మన ఇక్కడ ఈ స్కూల్లో చదువుకుని వెళ్ళిన వాళ్ళు కరకుదురు గవర్నమెంట్ హై స్కూల్ తరఫున మరి గ్రామంలో పెద్దలు దత్తుడు గారు, అలాగే పంచాయతీ సెక్రటరీ మేడం గారు, స్కూల్ చైర్మన్ గారు, అలాగే స్కూల్ మాస్టర్లు, అలాగే గ్రామ పెద్దలు, పిల్లలందరం కలిపి మరి గ్రామంలో మరి పిల్లల్ని స్కూల్లో చేర్పించడం కొరకు, రోల్ పెంచడం కొరకు వీళ్ళందరి సహకారంతో మరి ప్రతి గృహాన్ని మేము దర్శించి ప్రతి తల్లిదండ్రుల్ని మా స్కూల్లో ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి అందిస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ చెప్పి వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తే లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కాబట్టి అన్ని రూపాయలు మనం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో మన గ్రామంలోనే ఉన్నటువంటి హై స్కూల్లో అనేకమైన సదుపాయాలు ఉన్నవి. గవర్నమెంట్ అవి మనకి అందిస్తుంది. ప్రత్యేకంగా మరి మా స్కూల్లో అయితే కరకుదురు హై స్కూల్లో అయితే 2 లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్ని అరేంజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ వారు మరి వారి ద్వారా ఏడాదికి 3 జతలు యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది, షూలు ఇవ్వడం జరుగుతుంది, సాక్సులు ఇవ్వడం జరుగుతుంది, మరి బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఆ స్కూల్లో చదువుకుంటే ఉన్న బిడ్డలందరికీ, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురికి 15,000 రూపాయలు చెప్పిన తల్లి వందనం అందించడం జరుగుతుంది. అలాగే మంచి పౌష్టికాహారంతో కూడినటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి రోజుకి ఒక మెనూ ద్వారా భోజనం అందించడం జరుగుతుంది. చిక్కీ ఇవ్వడం జరుగుతుంది, రాగి జావలు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం వారు కల్పిస్తున్నప్పుడు ఇవి వదులుకొని వేల రూపాయలు వెచ్చించి కాన్వెంట్లకు వెళ్ళడం మరి ఎంతవరకు అవసరమా అనేది విషయాలు ప్రతి తల్లిదండ్రులకి గ్రామ పెద్దలతో కలిసి తెలియపరుస్తూ పిల్లల్ని స్కూల్లో చేర్పించాలని మేమందరం ఈ దినాన్ని పూనుకోవడం జరిగింది. ఈరోజు మా కరకుదురు గ్రామం నుంచి ఈ చదువుకుని పిల్లల తల్లిదండ్రులకి మోటివేట్ చేయడానికి అని చెప్పి మాస్టర్లు, మేము, ఉపాధ్యాయులు, సెక్రటరీ గారు అందరూ కలిసి తిరగడం జరుగుతుంది. అదేవిధంగా
అన్ని ఫెసిలిటీస్, భోజనాలు కానీ, డొక్క శాతం భోజనాలు కానీ, తల్లికి వందనం కానీ, ఆ వాటర్ ఫిల్టర్ వాటర్ ప్లాంట్ కానీ అన్నీ మా స్కూల్లో అరేంజ్ చేసుకోవడం జరిగింది. ప్రైవేట్ స్కూల్కి పంపించడం వల్ల తల్లిదండ్రులు భారం మొయ్యాలి తప్ప మా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే అన్ని సదుపాయాలు గవర్నమెంట్ కల్పించింది కాబట్టి మీ అందరిని అర్థించేది ఏంటంటే, నేను దయించి మన స్కూల్ని మనం కాపాడుకుందాం. అదేవిధంగా మన స్కూలు అన్ని విధాలా డెవలప్ చేసుకుందాం. ఇప్పుడు మధ్యాహ్నం రైస్ కానీ, బ్యాగులు కానీ, సాక్సులు కానీ, మాస్టర్ చెప్పినట్టు రాగిజావ కానీ, పిల్లలకి పోషకాహారాలు కానీ అన్నీ కూడా సమిష్టి సదుపాయాలు గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఈ తల్లిదండ్రులు మరొక మారు ఆలోచించి ఈ స్కూల్లో జాయిన్ చేయమని మరీ కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు మన ఎంప్లాయీస్ అసోసియేషన్ అని చెప్పి కేవీఆర్ సారథ్యంలో పెట్టడం జరిగింది. వీళ్ళు కూడా వాళ్ళ ఒక ఫండింగ్ అరేంజ్ చేసి ఈ పిల్లలందరినీ తీర్చిదిద్దుదాం, 10th లో అందరూ ఫస్ట్ క్లాస్లో రావాలి. ఆ కేవీఆర్ కానీ ఇంకా చాలా మంది మన ఊరు నుంచి ఇతర దేశాల్లో ఉండేటటువంటి అందరూ కూడా మన ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ స్కూల్ మీద శ్రద్ధ పెట్టి చేస్తున్నారు కాబట్టి మీరంతా కూడా తల్లిదండ్రులు భారం కాకుండా అందరికీ తల్లివందనం వస్తుంది. మీరు ఫుడ్ కానీ మరొకటి కానీ అన్ని సదుపాయాలు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు దయించి తల్లిదండ్రులు భారం లేకుండా ఈ స్కూల్లో జాయిన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ కూడా అభ్యర్థించడం జరుగుతుంది.